ప్రభు స్తోత్రాలు. ఏ మాసమంతా మనలందరినీ తన రెక్కల చాటున కాచి కాపాడాడు. దేవుని స్తోత్రాలు. అనగా మే 31 తారీఖుకి వచ్చాం. ఇంకా స్కూల్కి వెళ్ళేవంత సోమవారం నుండో వెళ్తారు. సరే, ఈ దినము నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా అంటే ఓదార్చబడినవాడు అని అర్థం. నెహెమ్యా 9లో నిరంతరం మీకు దేవుడయున్న యెహోవాను స్తుతించండి. ఎప్పుడట? నిరంతరం మీకు దేవుడుగా ఉండాలి. ఒకరోజు కాదు, నిరంతరము ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. దేవుడు స్తుతిపాత్రుడండి. పరలోకములో కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగళ్ళు స్తుతింపబడుతున్నవాడు. ఆయన స్తుతిపాత్రుడు. బ్లెస్ ద లార్డ్ యువర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. अपने परमेश्वर यहोवा को आनंद काल नाम धन्य कहा जाएगा. అది దేవుని స్తుతి. ఎల్లవేళల్లో కూడా దేవుని స్తుతించాల. దేవుని స్తుతించేది మంచిది. బైబిల్ మంచిదంటుంది కాబట్టి మంచిదాన్ని చెయ్యాలి. బైబిల్ చెడ్డదంటే చేయకూడదు. అయితే దేవుని స్తుతించాలి. ఆదికాండం 12:3లో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదించాలి. ఆశీర్వాదానికి కర్త దేవుడు. అబ్రహాముతో చెప్పాడు, కల్దీయ దేశంలో ఉన్నాడు, అబ్రహామా బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావంటే లోబడ్డాడు. ఆయన వెండి బంగారు పశు సంపద అన్ని వదిలిపెట్టి ప్రభు వైపు వచ్చాడు. గొప్పగా ఆశీర్వదించాడు. అపొస్తలుల కార్యం 3:26లో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నేను మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అవును, దుష్టత్వాన్ని తొలగించి నీతిని ప్రసరింపజేసి ఆత్మీయంగా ఆశీర్వదించేవాడు మన దేవుడు. అయితే దుష్టత్వానికి దూరంగా ఉండాల, కీడుకు దూరంగా ఉండాల, చెడుకు దూరంగా ఉండాల, అపవాదికి దూరంగా ఉండాలి. ఆశీర్వదించే దేవునికి దగ్గరగా ఉండాలి. అలాగ జీవించినప్పుడు మనకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. సోదరి సోదరుడా, ఆ ఆశీర్వాదం కొరకు నేడే కనిపెట్టు, ప్రార్థన చేద్దాం. స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. దేవా, ఎంతమంది మా శ్రోతలు చెడుగును వదిలిపెట్టి ఆశీర్వాదాన్ని పొందేదానికి నీ మీద ఆధారపడ్డారు, వాళ్ళని కనికరించమని, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.